చూద్దాం ఏం జరిగిందో విచారం జరుగుతుంది కాబట్టి బాజీ గారు కంక్లూజన్ తీసుకుంటే సమయం తక్కువ ఉంది. బ్రహ్మనాయుడు గారు ఒకే మాట నా క్వశ్చన్ ఏంటంటే ఇందాక డిస్కషన్ లో చెప్పారు నిరూపణ శేఖర్ రెడ్డి గారు అనుకుంటా నిరూపణ కాకుండా మనం ఎట్లా నిర్ధారిస్తాం కోర్టులు చెప్తే అంటున్నారు. నా క్వశ్చన్ ఒకటే, మీరు తప్పు చేయకపోతే హాఫ్ డిస్కులు ఎందుకు పగలగొట్టాలి? ఎందుకు ఏమి లేకపోతే ఎందుకు మూసీ నదిలో పడేయాలి? మీరు ఏం నేరం చేయకపోతే హార్డ్ డిస్కులు పగలగొట్టి మూసీ నదుల్లో పడేయటం అడవుల్లో పడేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఏదో జరిగింది, ఇంత మాత్రం చెప్పగలుగుతాం మనం. జరిగింది డెఫినెట్ గా ఇవాళ సిట్ చేతుల్లో ఉంది. విచారణ సంస్థలు బలంగా ఉన్నాయి కాబట్టి మరి అవి త్వరలోనే బయటికి వచ్చి తీరుతాయి. నిజంగా చంద్రబాబు గారిది, లోకేష్ గారి, షర్మిల గారి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగి మరి ఆ యొక్క ఆధారాలు, వారి యొక్క వివరాలు, మరి ఆ డేటా సమాచారం మరి ఎవరికి చేరిందో అనేది కూడా మీరు అంటున్నట్టు కనుక బయటకు వస్తే ఇది ఒక పెద్ద విధ్వంసమే అవుతుంది అనమాట. ఇది చిన్న విషయం కాదు. అధికార దుర్వినియోగం, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా చాలా పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారన్నట్టు అనుమానాలు ఉన్నాయి. బయటికి సమయం లేదు. ముప్పాల సుబ్బారావు గారు, సో అందరి దగ్గర వన్ వర్డ్ కంక్లూజన్ తీసుకుంటాను. సుబ్బారావు గారు, ఇప్పుడు ఎవరికైనా వినతి పత్రం, ఒక మాజీ ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి 100 మంది, 1000 మంది, 10,000 మంది కలిసి వెళ్ళొచ్చా సార్? సుబ్బారావు గారు, మీ వాయిస్ మీట్లో ఉన్నట్టు ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. పాపం మిత్రుడికి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇవేం గుర్తుకు రాలా. టీచర్లు మేము నిరసన తెలుపుతాం, విజయవాడ వస్తే హౌస్ అరెస్టులు చేసి క్లాసుల్లో పోలీసులను పెట్టినప్పుడు గుర్తుకు రాలా. మాలాంటి వాళ్ళము జీవో నెంబర్ వెళ్ళిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని, మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛని హరించేస్తున్నారంటే మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఇలా గుర్తుకు రాలా. అంటే భావ వ్యక్తీకరణ, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేసినప్పుడు గుర్తుకు రాలా. కానీ ఎవరిని కూడా బయటికి రాకుండా, నోరెత్తకుండా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించేసినప్పుడు పాపం ఈ నీతి కబుర్లు గుర్తుకు రాలా. ఇది గురుకుంజ సామెతలాగా చెప్తా ఉన్నారు. నిజంగా నువ్వు 1,00,000 మంది వెళ్ళాలంటున్నావు కదా, ఆ రోజు టీచర్లు 10,000 మందో 20,000 మందో ఎందుకు ఆఫ్ చేశారు? వాళ్ళ లాఠీ చార్జ్ చేశారు కదా, వారు లాఠీ చార్జ్ చేశారు కదా సార్ ఆ రోజు. ఎక్కడెక్కడ టీచర్లు కూడా స్కూల్లో పోలీసులు వాస్తవం లాఠీ చార్జ్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. అవును, టీచర్లు ఏమి కర్రలు కత్తులు పట్టుకొని పోలేదు కదా సార్. వారు వినతి పత్రం ఇవ్వడానికే కదా వెళ్ళింది. వాళ్ళేం కర్రలు కత్తులు పట్టుకోలేదు కదా ఆ రోజు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ డ్రైవర్ చేత అవతల వాళ్ళ మీద కేసులు పెట్టించారు. మర్చిపోయారేమో పాపం, SST కేసులు పెట్టించారు. ఈ జోగి రమేష్ యొక్క డ్రైవర్ తో ఈయన కులం పేరుతో తిట్టారని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు, SST కేసులు పెట్టించిన సంఘటన మర్చిపోయారేమో పాపం. ఇంకో మిత్రుడు ఒకటి మటుకు స్పష్టంగా ఒప్పుకున్నాడండి, మాకు KCR కి సఖ్యత ఉంది.